హలో అండి, వెల్కమ్ టు విద్యాస్ వస్త్రాలయ. సో ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కోటా సారీస్ అండి. అది కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే గంజి పెట్టక్కర్లేదండి. మన దగ్గర సారీస్ కోసం ఫస్ట్ ఎంక్వైరీ చేసే వాళ్ళు ఏం అడుగుతారంటే గంజి ఏమైనా పెట్టుకోవాల్సి వస్తుందా అనేసి. ఈ శారీస్కి అయితే గంజి పెట్టక్కర్లేదండి. జనరల్గా గంజి పెట్టాలి అన్న శారీస్కి మనం ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము. ఇవైతే మీకు ఎక్కడా కూడా కనిపించమండి, ఎందుకంటే స్పెషల్గా మనం కస్టమైజ్ చేయించామన్నమాట. ఈ శారీస్ వచ్చేసి చాలా చాలా బాగుంటాయి, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి. సో మన కలెక్షన్స్ వచ్చేసరికి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉందండి. ఎప్పుడు కోటా శారీస్ పెట్టినా కూడా ఫటాఫటా అయిపోతూ ఉంటాయి. లాస్ట్ టైం మనం ఏదైతే లెనిన్ కలంకారీ శారీస్ పెట్టామో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా థ్యాంక్స్ అండి, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి మనం చెప్పాను కదా అండి, బ్యూటిఫుల్ ఉంది కదండి. శారీ వచ్చేసి మొత్తం మనకి కింద ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అనమాట. శారీ అంతా కూడా ఇలా పెట్టుకుంటే అలానే ఉండిపోతుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా ఎంత బాగుందో. ఒక శారీ కట్టుకొని చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను అనమాట. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేస్తుంది. ఇవంతా కూడా మనం కస్టమైజేషన్ చేయించామన్నమాట. కోటా శారీస్ ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఫుల్ స్టాక్ అవుట్ అయిపోతూ ఉంటుందండి. చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు. సో క్లియర్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. మీకు నేను కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి ప్లేస్ చేసుకోవచ్చు. కోటా శారీస్ అండి, ప్యూర్ కోటా కాటన్ శారీస్ అండి. అలా అని ఎత్తుకోవడం అలాంటిది ఏది ఉండదండి. చక్కగా ఉంటాయి అన్నమాట. శారీస్ వచ్చేసి బాగుంటుందండి. ఒకసారి నేను మీకు శారీస్ అయితే క్లియర్గా చూపిస్తాను. ఈ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అంటామండి. క్రీమ్ కలర్లో కూడా ఏ కలర్ అనుకుంటున్నారు? మనం ఇలా ట్రీట్ క్రీమ్ బిస్కెట్ వస్తుంది కదా, దాన్ని ఇలా తీసి తింటాం కదా, అందులో క్రీమ్ అనమాట. చాలా బాగుంటుంది. మంచి పేస్టల్ కలర్స్ అండి. మనకి ఇక్కడ కనిపించేవన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్. అసలు వెయిటే ఉండవండి. ఒక్కసారి నేను మీకు చూపిస్తాను. వెయిట్ అనే మాటే ఉండదండి. చూసారా, అంత వెయిట్లెస్ ఉంటాయి. సో చక్కగా ఏ ఏజ్ వాళ్ళైనా ఎక్కడికట్టుకెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి శారీ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకసారి దగ్గరగా కూడా నేను క్లియర్గా చూపిస్తాను. క్రీమిష్ ఆరెంజ్ అంటాం కదండి, ఆ కలర్లో వచ్చేస్తుంది. భలే అందంగా ఉందండి. అసలు చాలా బాగుంది. మనకి ఎక్కువ బిస్కెట్స్లో చూస్తుంటాం అనమాట. ఈ కలర్ అంతా కూడా ఈ విధంగా వచ్చేస్తుందండి. ఎంత బాగుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసరికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. కిందంతా మనకి కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారండి. ఇవంతా కూడా మనకి గార్డెన్లో మనకి చెట్లు, పూల చెట్లు ఎలా ఉంటాయో అలా చాలా అందంగా ఇచ్చేసారండి. ఈ చిన్న చిన్న బుటీస్ అన్నీ కూడా భలే అందాన్ని ఇస్తాయి చీరకి. కలర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. భలే ఉంది కదండి. అసలు అందంగా ఉంది. కట్టుకున్న తర్వాత కూడా సో మంచి కలర్ కాంబినేషన్తో వచ్చేసింది అనమాట. సో ఈ ప్యాటర్న్ అండి మనకి ఫస్ట్ శారీ వచ్చేసరికి ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుందండి. అండ్ మనకి దీనికి బ్లౌజ్ పార్ట్ ఎలా వస్తుందో చూపిస్తాం. శారీ అంతా ఇలాగే వచ్చేస్తుందండి. సో దీనికి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. పైన కింద సిల్వర్ పార్ట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి. సిల్వర్ జరీ లైన్ తో ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ అనేది ఎండ్ చేసేస్తారనమాట. చీర అంతా చాలా అందంగా ఉంది కదండి. మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఇదండి. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే శారీ అంతా కూడా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసారు కాబట్టి ప్లెయిన్ వస్తుంది. జనరల్ గా ఇలాంటి శారీస్ అనేవి మనకి 1500 ఆ రేంజ్ లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసరికి 1150 రూపీస్ పడుతుందండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. సో నేను మీ కలర్స్ చూపిస్తాను కదా, నచ్చిన కలర్ ని మీరు స్క్రీన్ షాట్ చేసేసి వెంటనే మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అండి. కాంబినేషన్ వచ్చేసి ఈ శారీస్ లో వైట్ కలర్ పెట్టామంటే ఫాస్ట్ గా అయిపోతుందండి. ఎందుకంటే వైట్ కి టెంపుల్స్ కి బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటామండి. అండ్ ఫోటో షూట్స్ ఉంటాయండి. ఫోటో షూట్స్ కి కూడా వైట్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇలాగ ఫ్లోరల్ శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయండి. అసలు వైట్ మీద ఎంత హైలైట్ అయిందో చూసారా? ఒకసారి మనం దగ్గరగా కనుక చూసుకున్నట్లయితే కళ్ళు చెదిరిపోతున్నాయండి. అంత మంచి వైట్ కలర్ అనమాట. సూపర్
సూపర్గా ఉంది అసలు. వైట్ మీద రావడం వల్ల టెంపుల్స్కి కట్టుకెళ్తే అద్దరిపోతుందండి, అంత చక్కగా ఉంటుందన్నమాట. లైట్ వెయిట్ శారీస్ ప్రిఫర్ చేస్తామన్న వాళ్ళకి చాలా బాగుంటాయి. ఉంది కదండి అసలు శారీ వచ్చేసి ఒకసారి నేను మీకు క్లియర్గా తీసి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. వావ్, అసలు వావ్ అంటే వావ్ అండి, చాలా హైలైట్ అవుతుందని చెప్పాను కదండి. మనకి శారీ చక్కగా 6.30 సెంటీమీటర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. హ్యాపీగా మంచిగా సరిపోతుంది, కట్టుకోవడానికి కూడా హాయిగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ మీకు డిఫరెంట్గా బ్లౌజ్ కుట్టించుకోవాలి అనిపిస్తే మనకి హ్యాపీగా శారీకి ప్లెయిన్ వచ్చేస్తుంది కదండి. హ్యాండ్స్ వరకు సపరేట్గా మనము కొంచెం ఇందులో మ్యాచ్ అయ్యే కలర్స్ని మనం ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుకొని కుట్టించుకుంటే కనుక అద్దరిపోతుందండి, చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ మనం ఒకసారి నేను దగ్గరగా చూపిస్తాను, క్లియర్గా చూసేయండి అండి. చీరని దగ్గరగా చూసినట్లయితే ఈ విధంగా వచ్చేసిందండి, భలే హైలైట్ అయింది కదండి వైట్ మీద. వైట్ శారీస్ ఎప్పుడు వచ్చినా ప్యూర్ కోటాలో ఫటా అయిపోతాయండి. సో చూసిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. చూడ్డానికి కట్టుకున్న తర్వాత అద్దరిపోతుందండి. నేను మీకు లాస్ట్లో కట్టుకొని చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి, మీకు క్లియర్ లుక్ అనేది కూడా అర్థమవుతుంది అనమాట. సో శారీ అయితే ఇలా వస్తుంది కదండి. మనకి పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి మనకి పళ్ళు పాట అయితే ఇలా వచ్చేస్తుందండి, చూసారా పళ్ళు పాట ఇదండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అండి, బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్గా వచ్చేసింది. మనకి నచ్చినట్లు మనం డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసేద్దాం. పేస్టల్ కలర్స్ నచ్చని వాళ్ళు ఉండాలన్నమాట, చక్కగా మనకి ఏ అకేషన్కైనా సెట్ అయిపోతాయి. మెయిన్గా మనకి లైట్ వెయిట్ ఉండాలి, లైట్ వెయిట్ శారీస్ కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ శారీస్ అని చెప్పాలండి. ఈ శారీస్ అయితే మాత్రము మంచి పేస్టల్ షేడ్స్లో వచ్చేస్తుంది. ఇది మనకి పేస్టల్ పిస్తా గ్రీన్ కలర్ అంటామండి, ఓకేనా. అంటే గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది. పిస్తా గ్రీన్ అంటే కొంతమంది ఎల్లోయిష్ కలర్లో అనుకుంటారు కదండి, కాదు. పిస్తా గ్రీన్ అంటే మనకి గ్రీనిష్ షేడ్లో వచ్చేస్తుంది అనమాట. మింట్ గ్రీన్ అంటాం కదండి, అది కూడా ఇందులో కలుస్తుంది. ఎంత బాగుంది కదండి కలర్, భలే అందంగా ఉంది. మీకు నేను దగ్గరగా కూడా చూపించేస్తాను. మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసిందండి ఈ శారీ అయితే మాత్రం. అన్నీ కూడా మనకి పేస్టల్ కలర్స్లోనే వచ్చేస్తాయి. ఉంది కదండి, ఒకసారి మీకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది అనేసి. లాస్ట్ టైం మనం ఏవైతే యాప్లిక్ వర్క్ శారీస్ చేయించామో అసలు అంతా ఫాస్ట్గా అయిపోయాయండి. ప్రీ బుకింగ్స్ కూడా చేసుకొని అంటే అవి ఒక 2 days లేట్ అయ్యాయి అనమాట రావడము. నాకు అసలు చాలా టెన్షన్ వేసింది. అంటే నేను 1 week అని అందరికీ చెప్పాను అనమాట, కానీ ఇంకొక 2 days ఎక్స్ట్రా అవ్వడము, అది నా దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్గా 9-10 days అయిపోయింది. అంటే నాకు ఒక భయం అనమాట, ఏదైనా సరే ఆర్డర్స్ చేసుకున్నప్పుడు మన దగ్గర నుంచి ఆన్ టైం పంపించేసేయాలి. అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ కూడా మనము డిస్పాచ్ అయిన వెంటనే సెండ్ చేస్తామన్నమాట. సో అదండి మనకి మంచి చూసారా పిస్తా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అంటే గ్రీనిష్ షేడ్లో ఉంటుందండి, ఎల్లోయిష్ షేడ్ కాదు. చాలా చూపిస్తాను, భలే ఉందండి అసలు, ముద్దుగా ఉందన్నమాట చూడ్డానికి కూడా. మనకి బార్డర్లో ఎంబ్రాయిడరీ అనేది రావడం వల్ల శారీకి అంత అందం వచ్చేసిందండి నిజంగా. మనకి చాలా బాగుంది కదండి. మనకి ఒకసారి పళ్ళు పాటతో ఎలా వస్తుందో చూద్దాము. పళ్ళుతో పాట అయితే ఇలా వచ్చేస్తుందండి. బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఉండరండి. మనకి క్రీమ్ కలర్ అండి, గోధుమ కలర్ అంటాం కదా అండి, మంచి గోధుమ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుందండి. మనకి ఫ్లవర్స్ అనేవి పింక్ కలర్తో హైలైట్ చేశారు. శారీస్ అన్నిటికీ కూడా ఏ కలర్కి తగ్గట్టు ఆ కలర్ అనేది, అంటే నేను ఇక్కడ కంపేర్ చేస్తూ చూస్తున్నాను అనమాట. ఏ కలర్కి తగ్గట్టు ఆ కలర్ ఎంబ్రాయిడరీ అనేది హైలైట్ అయిపోతూనే ఉందండి. చాలా బాగున్నాయండి. అసలు అక్కడ మనకి కట్ వర్క్ బార్డర్లో ఏదైతే ఎంబ్రాయిడరీ వచ్చేసిందో సూపర్గా ఉందన్నమాట. శారీ అంతా ఎంబ్రాయిడరీ రావడం అంటే కుచ్చెల దగ్గర నుంచి కూడా నిజంగా సూపర్ అండి, భలే ఉంటుంది. ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్స్ అనేవి ఎంత మంచి ట్రెండింగ్ అయిపోయాయి కదా అండి. శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. అసలు క్రీమ్ కలర్ నచ్చని వాళ్ళే ఉండరండి, అంత బాగుందన్నమాట. చూసారా
భలే ఉంది కదండి. అసలు క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఎంబ్రాయిడరీ కూడా బాగా హైలైట్ అవుతుందండి. ఒకసారి శారీ అంతా కూడా చూపిస్తాను, క్లియర్గా తీసి చూపిస్తాను, సో దట్ మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందండి. చాలా బాగుంది కదండి. అసలు పింక్, గ్రీన్, ఎల్లో షేడ్ ఇవన్నీ హైలైట్ అవుతూ శారీ అయితే చాలా డీసెంట్గా నీట్ లుక్తో ఉందన్నమాట. సింపుల్గా కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మంచి బ్లౌజ్ వేసేసుకొని పేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే సింపుల్గా అంటే వర్క్స్ అంటాం కదండి, మనకి స్టోన్ వర్క్ అలాంటివి కాకుండా, ఎందుకంటే స్టోన్ వర్క్ వచ్చినవి ఏవైనా సరే మనకి కొంచెం హెవీ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. కానీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినవి ఏమవుతాయి అంటే మనకి లైట్ వెయిట్ ఉంటాయండి, అసలు చాలా లైట్ వెయిట్ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా లైట్ వెయిట్ అని చెప్తున్నాను నేను. మనకి శారీ చూడడానికి మొత్తం ఇలానే ఉంటుందండి. మనకి శారీ అంతా కూడా దగ్గర నుంచి అయితే ఇలా ఉంటుందండి. భలే ఉంటుందండి. అసలు ఈ బుటీస్ వచ్చేసి అందంగా అనిపిస్తుంది అనమాట. హాయిగా ఉంటుందండి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఇది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్లోకి వచ్చేస్తుందండి. చక్కగా మనం ఎలా వేసుకుంటే అలానే ఉంటుంది, ఎత్తుకోవడం అలాంటిది ఏమి ఉండదండి. మనకి బ్లౌజ్ పార్ట్ అయితే రన్నింగ్ వస్తుంది శారీ అన్నిటికీ కూడా. పళ్ళు అనేది ఇలా ఉంటుందండి. నెక్స్ట్ బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అనేది రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి మంచి లావెండర్ శారీ అండి. అంటే మనకి లైట్ షేడ్స్, పేస్టల్ షేడ్స్ అని చెప్పాను కదండి, పేస్టల్ షేడ్స్ లోనే మంచి లావెండర్ కలర్ అనమాట. ఈ కలర్ కి కూడా చాలా మంచి క్రేజ్ ఉందండి. లాస్ట్ టైం మనము ఆప్లిక్ వర్క్ శారీస్ పెట్టినప్పుడు లావెండర్ కోసం ఎంత అడిగారో అంత మంచి క్రేజ్ ఉందన్నమాట. చాలా బాగున్నాయండి శారీస్ అయితే మాత్రము. సో శారీ అంతా కూడా బ్యూటిఫుల్ మనకి లావెండర్ షేడ్ అనమాట. మంచి లావెండరు, మనకి పింకిష్ కలర్ అంటాం కదండి, ఆ రెండు కలర్స్ కాంబినేషన్లో వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేసింది అనమాట. ఎంత బాగుందంటే కంప్లీట్ మనకి కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. ఆ తర్వాత ఇక్కడ అంతా కూడా తీగ అల్లిన డిజైన్. అసలు ఆ ఫ్లవర్స్ చూసారా, తులిప్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుందండి. ప్రతి చీరకి మన కాంబినేషన్ ఎంబ్రాయిడరీ అనేది మారుతూ చాలా అందంగా ఇచ్చేశారు. ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ బుటీస్ చూడండి ఎంత బాగున్నాయో, ఫ్లవర్ బుటీస్ అనేవి భలే చక్కగా ఇచ్చేస్తున్నారు కదండి, అద్భుతంగా ఉన్నాయి. ఇలా అయితే వచ్చేస్తుందండి. సో మనకి శారీ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంది కదండి. మనకి బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అనేది ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుందండి. ఎందుకంటే శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది కాబట్టి ప్లెయిన్. అంటే మీరు షార్ట్ హ్యాండ్స్ ఇష్టపడతారు అంటే ఇక్కడ వరకు పెట్టించుకుంటే డబుల్ హ్యాండ్స్ అంటామంటే అవి చాలా బాగుంటాయి. లేదు ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకుంటాము కొంచెం యూనిక్ గా కావాలి అనుకున్న వాళ్ళు మనకి శారీలో ఏదైతే బ్లౌజ్ పీస్ ఇచ్చారో అది మనం ఇలా బాడీ వరకు పెట్టించేసేసుకుని హ్యాండ్స్ వరకు మాత్రం మనం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇందులో ఉండే కలర్ ఏదైనా చూస్ చేసుకుంటే మాత్రం ఎంత అందంగా ఉందండి. అసలు క్లాసియస్ట్ ఉందన్నమాట. ఎవరు కట్టుకున్నా బాగుంటుంది. కలర్స్ అన్నీ మనకి పేస్టల్ షేడ్స్ వస్తాయి కాబట్టి ఎవరు కట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. కొంతమంది అడుగుతున్నారు మీరే బ్లౌజెస్ అనేవి కూడా డిజైన్ చేసేసి సెట్ లాగా పెట్టేయచ్చు కదా అనేసి. అయితే ఈ శారీస్ జ్యువెలరీ మేకింగ్ కూడా మనం పెట్టాం కదండి, జ్యువెలరీ మేకింగ్. సో వీటితోనే టైం అంతా సరిపోతుంది అనమాట. అందుకనేసి మీరు చెప్పినట్టు దానికోసం కూడా ఒకసారి ఆలోచిస్తామండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మంచి మంచి సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. అండ్ కస్టమైజేషన్స్కి వచ్చేపాటికైతే కస్టమైజేషన్స్కి కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త ఫొటోస్ అవన్నీ తీసుకొచ్చి కస్టమైజ్ చేయించుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు కాంబినేషన్ ఎలా చెప్పాలి అంటే మనకి పింకిష్ లోనే అండి, పింక్ ప్లస్ మనకి కనకాంబరం కలర్ రెండు కలిపేసి ఉంటుంది అనమాట. మీకు ఏదైతే కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో ఎగ్జాక్ట్ అదే కలర్ కాంబినేషన్. మంచి పింక్ కలర్ అండి ఇది, మంచి మనకి పేస్టల్ పింక్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట. సో పళ్ళు పాట అయితే ఇలా వచ్చేస్తుందండి. చూసారా, పళ్ళు పాట అనేది మనకి స్పెషల్ గా ఇక్కడ సిల్వర్ జరీ లైన్స్ తో హైలైట్ చేస్తారనమాట.
అసలు శారీని మనం దగ్గరగా చూసినట్లయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. ఇదంతా కూడా సిల్వర్ జరీ బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట. మొత్తం కూడా ఎంబ్రాయిడరీ అనేది మనం కావాలని కస్టమైజ్ చేపించామన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. అసలు ఆ తీగలు అల్లిన డిజైన్ ఏదైతే ఉందో ఎంత బాగుందో చూడండి. మనకి ఇదంతా కూడా కింద మనకి పార్ట్ వచ్చేస్తుంది అనమాట. కింద పార్ట్ వచ్చేస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగ చిట్టి చిట్టి ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. చాలా క్లాసీగా మంచి ఒక ఎలిగెంట్ లుక్ అనేది ఇస్తుంది అనమాట. ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా సెట్ అయిపోతుంది. బ్లౌజ్ ఆల్రెడీ శారీలో రన్నింగ్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు. ఇలా ఉంటుందండి. చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా. మనకి బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ అనేది ఇలాగా రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుందండి. సో చక్కగా మీకు కావాల్సిన కలర్ అనేది స్క్రీన్ షాట్ చేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మాత్రం ప్లీజ్ విద్యాస్ వస్త్రాలయాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. చేసుకోవచ్చు. అసలు ఏమన్నా ఉందా అండి, శారీ సూపర్గా ఉందని చెప్పాలి. చాలా చాలా బాగుందండి. మనకి కంప్లీట్గా ప్యూర్ కోటా వచ్చేస్తుందండి. అది కూడా మనకి గంజి పెట్టక్కర్లేదన్నమాట. వాష్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే సరిపోతుంది. జనరల్గా మనకి కాటన్ అనుకుంటే గంజి పెట్టాలి అలా అనుకుంటారు కదండి. గంజి పెట్టే కాటన్ వేరుంటుందండి. ఇవన్నీ కూడా హ్యాపీగా వాష్ చేసుకున్నామా, ఐరన్ చేసేసుకున్నామా, వేసేసుకున్నామా, సో ఇలానే ఉంటుంది అనమాట. చక్కగా సిల్వర్ జరీ బార్డర్ అనేది ఇచ్చారు. ఒకసారి నేను మీకు ఇలా దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఇదంతా కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్. స్పెషల్గా నేను మన మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఇలా చేయించామన్నమాట. ఇలా కావాలి అని చెప్పేసి వర్క్ చేయించాను. ఎందుకు అంటే చక్కగా చాలా అందంగా అనిపిస్తుంది. ఒకసారి నేను మీకు ఇలా పెట్టుకొని చూపిస్తాను ఎంత బాగుంది అనేది. నాకైతే చాలా నచ్చిందండి. చూసారా, చాలా చాలా బాగుంది. అయితే మనకి ఈ ఎంబ్రాయిడరీ కూడా ఫ్రిల్స్లోకే వచ్చేస్తుంది అనమాట. అంటే లోపల బ్లౌజ్ ఉంటుంది కదండి. సో దీంట్లోనే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తారు. దాంతో కట్టుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అనేవి ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. కానీ కింద కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది. చక్కగా ఎవరికి కావాలన్నా కూడా మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1500 వరకు ఉంటాయండి. కానీ మన రెగ్యులర్ ప్రైస్ మీ అందరికీ తెలుసు కదండి, 1150 రూపీస్ పడుతుంది. ఎవరికి కావాలన్నా కూడా మనకి వాట్సాప్ చేసేసి మీ ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.